అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారం యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము హల్లెలూయా నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు నిశ్చయముగా వారు శిక్ష కృపా సత్యము వలన దోషమునకు హల్లెలూయా హల్లెలూయా. మరి మనం ఏ రీతిగా ఉన్నాం? నేను వాక్యం తేటగా ఒకసారి చదివి వినిపిస్తాను. 2వ వచనం నుంచి 1వ వచనం నుంచి చదువుకుందాము. హృదయ ఆలోచనలను మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నయో వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. ఒకడి నడతలన్నయో వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. మన నడతలు, మన ప్రవర్తన, మన నడువిక మనకే నిర్దోషంగా కనిపిస్తే మంచిదా, లేకపోతే దేవునికి నిర్దోషంగా కనిపిస్తే మంచిదా? ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడు? సామెతలలో ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడును. నీ నడతలు నీకు నిర్దోషముగా కనిపిస్తే ఏమి లాభము? నీ ప్రవర్తన ఎదుటి వారికి ఎలా కనిపిస్తున్నది? నీ నడవక ఎదుటి వాళ్ళకి ఎలా కనిపిస్తున్నది? ప్రాముఖ్యంగా దేవుని కనుదృష్టి నీ నడత ఎలాగున్నది, నీ ప్రవర్తన ఎలాగున్నది? నేను ఏది ప్రవర్తించినా నాకు మంచిది అని నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఏది మాట్లాడినా కూడా కరెక్టే మాట్లాడినా నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ఎలా చూసినా కూడా నా చూపులో అంతా పవిత్రతలో ఉన్నదని నువ్వు అనుకుంటున్నావేమో. అది ఆ హృదయం ఏమై ఉన్నదంటే చూద్దాం ఒకసారి. గర్వ హృదయాలందరూ యెహోవాకు హేయులు. ఈ రీతిగా ఆలోచించే వారందరంతా దేవుని దృష్టికి హేయులై ఉన్నారు. మరి దేవుని దృష్టికి మనం ఏ రీతిగా ఉన్నాం గమనిస్తున్నామా? హల్లెలూయా. మంచి మాట తెలివిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకని నడతలని వాని దృష్టికి, ఇక్కడ అర్థమవుతుందన్నమాట. వాని దృష్టికి, నీ దృష్టికి నీ ఆలోచన మంచి అనిపిస్తున్నట్టున్నాయి, కానీ దేవుని దృష్టికి మాత్రము హేయముగా కనిపిస్తున్నాయి. మరి మనము మనుషులకు ఎలా కనిపించాలి, దేవునికి ఎలా కనిపించాలి, నీకు నువ్వు ఎలా కనిపించుకోవాలి? ఒకసారి గమనిస్తున్నామా? మన ఆత్మీయ స్థితిలో మనం ఏ రీతిగా ఉంటున్నాం, మన ప్రార్థన స్థితిలో ఏ రీతిగా ఉంటున్నాం, మన నడువుకి స్థితిలో ఏ రీతిగా ఉంటున్నాం? నేను కరెక్టే చేస్తున్నానులే అని అనుకుంటా ఉంటారు, కానీ దేవునికంట నీ సొంత ఆలోచనలన్నీ హేయములై ఉన్నాయి. ఒకవేళ మనం ఒక మాట మాట్లాడినప్పుడు ప్రభువా ఇది నిజమేనా, నీకు ఇష్టమైన మాట నేనా? మనం ఒక స్థలంలోనికి వెళ్ళినప్పుడు, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, ఒక ప్రవర్తించినప్పుడు నిజంగా ఇది నీకు హేయముగా ఉన్నదా, ప్రీతిగా ఉన్నదా అని ఆలోచించుకోవాలి. మనకి ఇష్టానుసారంగా ప్రవర్తించుట, ఇష్టానుసారంగా మాట్లాడుట దేవునికి హేయమై ఉన్నది, కానీ మనకు మాత్రమో హెచ్చుగా అనిపిస్తున్నది. అది మనకి ఇష్టమైనది, కానీ ఏ మాత్రమో మనకి ఇష్టానుసారంగా నడుచుకోకుండా యెహోవా ఆత్మలను పరిశోధించును. ఏందంట? ఏం చేస్తాడు దేవాది దేవుడు? యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ ఆత్మను దేవుడు పరిశోధిస్తున్నాడు, నీ గురించి ఆలోచిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు అనునిత్యం. నువ్వు మనుషుల ముందు ఒకలా ఉండి మనుషుల వెనుకలాగా ఎలా ఉంటున్నావో దేవుడు పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు నీకోసం. దేవాది దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు? ఒకడి నడతలని వాని దృష్టికి నిర్దోషముగా కనబడును. నిర్దోషం అంటే ఏంటిది? కరెక్టు, నేను చేసేదే కరెక్టు, నేను మాట్లాడేదే కరెక్టు, నా ప్రవర్తనే కరెక్టు, నా ఎదుటికి ఎవరు మాట్లాడితే నేను ఒప్పుకోను అన్న మనస్తత్వం కలిగిన మాట ఇది. కానీ దేవుని దృష్టి కంట దీన మనస్సు కలిగి నిశ్చయముగా ఏమంటున్నాడు? నిశ్చయముగా వారు శిక్ష నందుదురు. ఆ రీతిగా ఆలోచించుకునే వాళ్ళందరూ శిక్ష నందుతారు. కానీ ఇంకో మాట సెలవిస్తున్నది. అప్పుడు యెహోవా ఆత్మలను పరిశోధించును, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఫస్ట్ మనమంట నా ప్రవర్తన అంతా మంచిదే అనుకోకుండా
మన ప్రవర్తన అంతా దేవునికి అప్పచెప్పి, మన మాట తీరు దేవునికి అప్పచెప్పి, దేవుని ఆత్మీయ స్థితిని, మన ఆత్మీయ స్థితిని దేవునికి అప్పచెప్పి, మనకి ఎవరైనా శత్రువులు ఉన్నా కానీ, మనకి ఏమైనా బాధలు ఉన్నా కానీ, ఏమైనా వేదన ఉన్నా, ఏదైనా కృంగుదలు ఉన్నా, మనకు అవమానాలు, నిందలు, హేళన ఏమి ఎదురైనా కూడా వాళ్ళ ఎదుట మనం నిలబడి మాట్లాడకుండా దేవునికి అప్పచెప్పినట్లయితే దేవాది దేవుడు అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి మళ్ళీ ఒకసారి గట్టిగా. అప్పుడు నీ ఉద్దేశములో సఫలమగును. అప్పుడు నీ ఆత్మ, యెహోవా ఆత్మ నీ ఆత్మను నీదంతా 24 hours దేవునికి అప్పచెప్తున్నది. జీవిత కాలం అంతా తన ప్రవర్తనే కానీ, తన మాట తీరే కానీ, తనకి ఎన్ని ఎదురైనా కూడా భరిస్తున్నది, తగ్గించుకుంటున్నది, ఓర్చుకుంటున్నది, నెమ్మది కలిగి ఉంటున్నది. అలా దేవుడు పరిశీలించి మన ఉద్దేశం, మన జీవితంలో ఆయనే ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే అప్పుడు నీ పనుల భారం ఆయన మీద మోసుకుంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నా పనుల భారం నీ మీద మోపుతున్నాను, నా ఉద్దేశంలో సఫలపరచంటే కాదు, నీ హృదయం తేటగా ఉన్నదా లేదా, నీ ప్రవర్తన తేటగా ఉన్నదా లేదా, నీ ప్రవర్తన నీకు నువ్వే మెచ్చుకుంటున్నావేమో, అది దేవుని కంట హేయమై ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నర్విత అంతా ఎవరికి నచ్చాలి? తర్వాత నీ ఎదుటి వాళ్ళకి. ఇప్పుడు నేను చూస్తున్నాను, నా ప్రవర్తన అంతా ఫస్ట్ దేవునికి నచ్చాలి, నా ఎదుటిలో కూర్చున్న మీకు నచ్చాలి. అప్పుడు ఆయనే నా పనుల భారం మోసుకొని నా ఉద్దేశంలో, నా ఆలోచనలు ఏమైనాయో సఫలపరుస్తాడు. దేవుడు మీ పనుల భారం అంతా ఆయన మీద మోపుకొని మీ ఉద్దేశంలన్నీ సఫలపరచునుగాక. మీ ప్రవర్తన అంతా ఆయనకు హేయముగా ఉండకుండా ఇష్టముగా మారునుగాక. ఏమంటున్నాడు? చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగు నువ్వు ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నడతలన్నీ దేవుని దృష్టికి నిర్దోషముగా మారాలి. హల్లెలూయా, అర్థమవుతుందా? మన నడతలన్నీ దేవుని దృష్టికి నిర్దోషముగా కనిపించాలి. నేను నిర్దోషిని, నేను మంచిదాన్ని, నేను నీతిమంతురాల్ని, పవిత్రురాల్ని, ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసులే అని అనుకుంటే అది కాదు. ఫస్ట్ దేవునికంట నిజంగా ఈ అమ్మాయికి, ఈ అమ్మకు, ఈ బిడ్డకు నిజమైన బిడ్డ ఏ రీతిగా ఉన్నదో నాకు తెలుస్తుందని బిడుదు మనకు వచ్చినట్లయితే అప్పుడు మనం ఏమై ఉన్నాం? దేవుని దృష్టికి నిర్దోషులమై ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుని దృష్టికి ఏమై ఉన్నారు? వాళ్ళు నిర్దోషులై ఉన్నారు. కాబట్టికే 4వ వ్యక్తిగా అగ్నిగుండంలో పడి వాళ్ళను లేవనెత్తాడు దేవాది దేవుడు. మీరు ఎంత అగ్ని వంటి శ్రమలు అనుభవించినప్పటికీ దేవాది దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉన్నట్లయితే ఆ కష్టాలలో నుంచి నిన్ను దేవుడు లేపుతాడు. ఆ అగ్ని పర్వతంలో నుంచి దేవాది దేవుడు నిన్ను లేపుతాడు. నీ ప్రార్థనలకు సరైన జవాబిస్తాడు. చూసుకుందాం ఒకసారి 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చూసుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. ఏమై ఉండాలంట? ఆయన బలిష్టమైన చేతుల కింద ఉండాలా? అధికారుల కింద ఉండాలా? హల్లెలూయా. చేతుల కింద ఉండాలా? పలుకుబడి కలిగిన వారి క్రింద ఉండాలా? దేవుని చేతుల క్రింద ఉండాలా? నేను మెచ్చుకునే వారి చేతుల క్రింద ఉండాలా? హల్లెలూయా. దేవుడు గాయం ఇస్తాడు, గాయం మానుస్తాడు. దేవుడు శ్రమలు ఇస్తాడు, శ్రమను తీసివేస్తాడు. దేవుడు కష్టాలు ఇస్తాడు, కష్టాన్ని తీసివేస్తాడు. దేవుడు రోదన ఇస్తాడు, రోదన తీసివేసి ఓదార్పునిస్తాడు. హల్లెలూయా. మరి ఆయన చేతుల కింద ఉండటం మంచిదా? పలుకుపడి వాడు కలిగి ఉన్న వారి చేతుల కింద ఉండటం మనకు మంచిదా? హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మెప్పు నిర్దోషులమని మనం ఒప్పుకుంటే మంచిదా? దేవుడే మన దృష్టిని పరిశోధించి మన ఆలోచనను పరిశోధించి ఆయన దృష్టిలో మనం నిర్దోషులుగా ఉండటం మంచిదా? హల్లెలూయా. ఆయన దృష్టిలో మనం నిర్దోషులుగా ఉండాలంటే ఏం చేయాలంట? దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు. హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చించడానికి ఒక సమయం ఉంటుంది. అర్థమవుతుందా? ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను, ఎవరు అన్యతగా భావించద్దు.
మన మధ్యలోనే నడుస్తుంది, మన మధ్యలోనే ఉంటుంది, మన మధ్యలోనే పాటలు పాడుతుంది, మన మధ్యలోనే ప్రార్థన చేస్తుంది. నిపుణ సంవత్సరం అంతా ఎంతో ఏడుపు, ఎన్నో కన్నీర్లు. అంటే పోయిన సంవత్సరమే ఆమెకు సమయం ఇవ్వచ్చు, దేవుడు రిజల్ట్ ఇవ్వచ్చు, కానీ ఈ సంవత్సరం దాకా ఎందుకు ఆపినాడు? అప్పుడు ఇంకా ఆమెకు సమయం రాలేదు కదా, అప్పుడు ఇంకా ఆమెకు సమయం రాలేదు. ఆ సమయం రానప్పుడు ఆమె ఏం చేసింది? దేవుని సన్నిధిలో వాడబడింది. దేవుని బలిష్టమైన చేతి కింద ఉన్నది. దేవుని పదాలు అంటే దేవుని వాక్యాలను అర్థం చేసుకొని పాటలు రాసే వీరురాలుగా దేవుని బిడ్డను మార్చాడు. అంటే ఒక జ్ఞానం చేత బిడ్డను నింపడానికి ఒక సమయం గ్యాప్ ఇచ్చాడు దేవుడు. అర్థం చేసుకుని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఆమెనేం నేను మెచ్చుకుంటలేను, ఎత్తైన నేను మెచ్చుకుంటా ఆమెకు ఆశీర్వాదం కాదు, దేవుడు మెచ్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఒక దేవుని పదాలు ధ్యానిస్తూ ఆమె ఒక పాట రాసిందంటే దేవునికి అనుదృష్టిలో ఆమె ఉన్నట్ట లేనట్ట కదా. దీన మనస్సు కలిగి ప్రార్థనలో ఎదిగి ఎన్నో కన్నీరు కార్చి ఎన్నో మాటలు పడి ఇప్పుడు ఏమైందామే? ఒక ఎత్తైన స్థితిలో ఇంకొక మెట్టు ఎక్కే కృపను దేవుడిచ్చాడు. ఈ మధ్య సమయంలో ఎన్నో నేర్చుకున్నది. ఒకసారి అడగండి, ఎన్ని నేర్చుకున్నది? దీన మనసు కలిగి ఉండడం, ఓర్చుకోవడం, సహనం కలిగి ఉండడం, పాటలు రాసి క్యూ కట్టి పాడడం, వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవడం, క్వశ్చన్స్ అడగగానే టకటక ఆన్సర్లు ఇవ్వడం. హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లును చక్కదిద్దుకును, తన హృదయం అనే ఇల్లును జ్ఞానముతో చక్కదిద్దుకున్నది. బిడ్డకు ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని మనం మహిమపరుస్తాం. ఆమెకు ఆశీర్వాదం రావాలంటే మనం ఏం చేయాలి? చప్పట్లతో దేవుని మహిమపరచాలి. ఇంకా ఎత్తైన స్థానంలో ఆమె ఉండాలని ప్రతిరోజు ప్రార్థనలో ఏం చేద్దాం? జ్ఞాపకం చేసుకుంది. ఇక మీదట అమ్మాయి ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలో చూసుకుందాము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలి? గర్వం కలిగి ఉండాలి. గర్వం కలిగిన మనసు కలిగి ఉండాలి. నేను పాస్ అయిపోయినా, నాకు అన్ని తెలుసులే, ఇంకా నాకెందుకు అన్న హృదయం కలిగి ఉండాలి. లేదు, నాకు ఇంకా ఏమీ తెలియదు, నేను ఇంకా ఎన్నో నేర్చుకోవాలి. ఆ దేవుని చేతి కింద ఉండి నా జీవిత ప్రయాణంలో నేను ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా తగ్గింపు కలిగి ఉండాలో ఆయన బలిష్టమైన చేతుల కింద నేను ఇంకా నేర్చుకోవాలనే మనస్తత్వము మనకున్నట్లయితే దేవాది దేవుడు తగిన సమయంలో దేవుడు మనల్ని ఇక్కడికి చెప్పగలుగుదాం. హల్లెలూయా. ఆయన సమయం కోసం మనం ఎదురు చూడాలి. మనం ఆయన సమయం కోసము ఎదురు చూడాలి. వాళ్ళు ఈ మాట వీళ్ళు ఈ మాట అంటున్నారని నిన్ను రెచ్చగొట్టిన కొద్దీ నువ్వు కురింగిపోతే ప్రవాదికి మనము అవకాశం ఇచ్చినట్లయితే, నువ్వు ఇప్పుడు ఒక్క మెట్టు ఎక్కావు, దేవాది దేవుడు ఆయన బలిష్టమైన చేతుల కింద నేను ఉంటున్నాను, 100 మెట్ల కంటే పైన నన్ను ఉంచుతారన్న విశ్వాసం కలిగి మనం ఉన్నట్లయితే దేవాది దేవుడు మనం ఏమనుకుంటున్నామో ఏమంటున్నాడు? నీ పనుల భారం యెహోవా మీద మోపుము, ఆయన అప్పుడు నీ ఉద్దేశంలో సఫలపరుస్తాడు. ఎప్పుడు దేవుని దృష్టిలో మనము నిర్దోషులమై ఉండి తర్వాత ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉన్నప్పుడు. హల్లెలూయా. మనం ఏముండాలి? ఎంత హెచ్చింపబడినా కూడా దీన మనస్కులై ఉండాలి. సమాధానం అనే మనసు కలిగి ఉండాలి. ప్రేమ మాట తీరు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరు ఎంతమంది ఉన్నా ఒకే మాట, ఎవరు లేకపోయినా ఒకే మాట, ఆ మాట తీరు కలిగి ఉండాలి. ఒకరు ముందు ఒక మాట, ఇంకొకరు ముందు ఇంకొక మాట, ఈ రీతిగా కాదు. ఎక్కడ మంది ఎంత వేల లక్ష మందిలో ఉన్నా ఒకే మాట, ఒక్కరి మందిలో ఉన్నా ఒకే మాట, ఒంటరిగా ఉన్నా ఒకే మాట. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఒంటరిగా వచ్చినప్పుడు ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడ్డాడు. అవునా? అనేకుల ముందు సంచరించినప్పుడు ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడ్డాడు. ఆత్మ రూపడైపోయిన తర్వాత ఆత్మల రాకడ కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. మనం అదే రీతిగా ఉండాలి. ఎప్పుడు ఒకే రీతిగా దేవాది దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు కదా, మనం కూడా మన జీవితం గురించి, ఎదుటి వాళ్ళ జీవితం గురించి ఒకే రీతిగా ఆలోచించాలి. హల్లెలూయా. మన చెవులను ఏమాత్రం దురద చెవుల వలె మనం మార్చుకోవద్దు. మన కనుల ఏమాత్రం చెడు కనుల వలె మనం మార్చుకోవద్దు. ఎప్పుడు నిర్దోషులమై ఉండి, నిర్దోషమైన మనసు కలిగి దీన మనస్కులై, చదవండి ఒకసారి. ఆయన
గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు? నిబ్బరమైన హృదయం కలిగి ఉండాలి. ఏది ఏమైనప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని వేదనలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కృంగుదలు ఎదురైనప్పటికీ ఏమై ఉండాలి? ఆయన బలిష్టమైన చేతి కింద నేనున్నా, నాకు విరోధి ఎవడు? ఆయన కార్యం చేయగా నా జీవితంలో మార్పువాడు ఎవడు? హల్లెలూయా, హల్లెలూయా. నా చింత యావత్తు ఆయన మోపుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీ చింత ఏమంటున్నాడు? దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఎవరమ్మా మన గురించి చింతించేటోళ్ళు? పెళ్లి చేస్తారు, విడిచిపెడతారు, కంటారు, విడిచిపెడతారు. నీ కాళ్ళ మీద నడవలే, నువ్వు నడువని నడిపిస్తారు. కానీ దేవుడు చెయ్యి పెట్టి నడిపించే దేవుడు. తల్లిదండ్రులు విడిచిస్తాడు, దేవుడు వెన్నంటే ఉండి నడిపించే దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నిన్ను గూర్చంట, ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు. హల్లెలూయా. ఎంత మంచి మాట. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. మీరు ఇంకా భరించకండి, మీరు మోయకండి, ఆ భారం మోయకండి. దేవుని మీద మోపేసి మీ హృదయాలను తేలిక చేసుకోండి, ఉల్లసింపచేయండి. మనం ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ఉండి ఆయన బలిష్టమైన చేతి కింద ఉండి దీన మనస్కులై ఉన్నట్లయితే, నిర్దోషులమై ఉన్నట్లయితే, మన చింత యావత్తు ఆయన మీద మోపుకొని, మన చింత యావత్తు ఆయన మీద మోపుకొని ఏమంటున్నాడు? నిబ్బరమైన బుద్ధి గల వారై మేలుకోగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదన్నా అని అది వెతుకుచు తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమయే నెరవేర్చుచున్నదని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎవరిని ఎదిరించాలి? మరి ఉన్నది అంతటి ధైర్యం? అంతటి ధైర్యం మనకు ఉండాలంటే, అపవాదిని ఎదిరించాలంటే మనకి ఎవరి రెక్కలు అవసరం? ఆయన బలిష్టమైన రెక్కలు మనకు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలిష్టమైన చేతులు ఈరోజు మన చేతిలోనికి వచ్చును గాక. మన చింత యావత్తు ఆయన మీద మోపుకును గాక. సరైన ఉద్దేశంలో ఆయన మీద మోపును గాక. సరైన జవాబు మన జీవితంలో పొందుకుందాము గాక. హల్లెలూయా. రోమా 12:14 ఒకసారి తీసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడుగానే శంపింపవద్దు. సంతోషించు వారితో మిమ్మల్ని చూసి ఎవరిని సంతోషిస్తారు? హల్లెలూయా. గడిగా చప్పట్లు కొడదామా? మనల్ని చూసి సంతోషించే వారు ఎవరు లేరు, కానీ దేవాది దేవుడు ఒక్కడే నిన్ను చూసి సంతోషిస్తాడు. కాబట్టి ఆయనను చూస్తూ మనము సంతోషించాలి. మనల్ని శపించే వారిని మనం ఏం చేయాలి? దీవించాలి. మన కష్టాల్లో, బాధల్లో, వేదనలో ఈ దేవుడికి ఎక్కడ పని లేదా? మేమే కనిపిస్తున్నామా? మాకెందుకు శ్రమ అని దేవుని దూషిస్తలేమా? కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. ఈ భూమి మీద నిన్ను ఎవరు ద్వేషించినా, ఎవరు హింసించినా, ఎవరు నిన్ను హేళనగా ఒక పురుగులాగా చూసినా కూడా వారిని ఏం చేయి? దేవుని ప్రేమతో దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నీవు దేవుని చూసి సంతోషించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 24:26 అధ్యాయం 26వ వచనం. త్వరగా తీయండి. లూకాసు వార్త 24. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగాత్యము కాదా అని వారితో చెప్పి ఏమంటున్నాడు? క్రీస్తు ఇలాగు శ్రమపడను. క్రీస్తు ఆల్మోస్ట్ మనలాగానే శ్రమపడ్డాడు. యాక్చువల్లీ చెప్పాలంటే క్రీస్తులాగా మనం శ్రమ పడాలి, కానీ మనలాగా ఆయన శ్రమ పడ్డాడు. ఆయనకు అవసరమా? ఎందుకు? మనల్ని దీవించడానికి, మనల్ని చూసి ఆయన సంతోషించడానికి, ఆయనను చూసి మనం సంతోషంగా ఉండడానికి. హల్లెలూయా. అర్థమవుతుందా? క్రీస్తు ఇలాగున శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగాత్యము కాదా అని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? ప్రభువా, నీ శ్రమలో పాలు బాగయ్యే ధన్యత నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. కానీ అందులో నాకు సహనం దయచేయి, జయించే జ్ఞానం దయచేయి, ముందుకు నడిచే ఉద్దేశంలో దయచేయి ప్రభువా. హల్లెలూయా.
ఎల్లకాలం ఎల్ల వేళన ప్రభు వారి మాట వీరి మాట విని నా విశ్వాసంలో నేను కోల్పోకుంటా, నా యథార్థతను నేను కోల్పోకుంటా, నా నీతిని నేను కోల్పోకుంటా, నీ మహిమ వస్త్రము ఎల్లవేళలా నాకు తోడుగా ఉంచు ప్రభు, నీ కనుదృష్టి నాకు తోడుగా ఉంచు ప్రభు అని మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన పడిన శ్రమలు మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవాది దేవుడు. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 'ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి'. 4వ వచనం, మరలా చెప్పుదును ఆనందించుడు, మీ సహనమును సకల జనులకు. హల్లెలూయా. ఎక్కడికి చెప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎవరికి తెలవాలంటే ఇప్పుడు మన సహనము, అప్పుడు వారికి ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవాది దేవుడు ఏం సెలవించిండు? మిమ్మల్ని హింసించిన వారిని దీవించుడి. మనం వారిని దీవించినట్లు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం సహనముతో ఉన్నప్పుడు తెలుస్తుంది. అర్థమవుతుందని చెప్పే మాట. మనం సహనముతో ఉన్నప్పుడు వారికి తెలుస్తుంది మన దీవెనలు. హల్లెలూయా. ఏమాత్రము అలజడి కాకుండా, తొందర పడకుండా, మాట మన దగ్గరనే పెట్టుకొని దేవుని దృష్టికి దీన మనస్కులై ఉండి ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్నట్లయితే అప్పుడు మన ఉద్దేశంలో దేవాది దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఎలా ఉండాలంట మనకు ఆశీర్వాదం వచ్చిన కొద్దీ? ఒక మాట చెప్పండి గట్టిగా. గర్వాన్ని వ్యక్తపరచాలా? మళ్ళీ మనం ఎంత పైకి మెట్లెక్కినా కూడా కింది మెట్టును మర్చిపోవాలా. హల్లెలూయా. ఎంత ఉన్నత స్థితిలో ఉన్న మనము ఏమంటారు? ఇప్పుడు జీసస్ ఇన్ కల్వరీ మినిస్ట్రీలో చూసినట్లయితే ప్రతి బిడ్డ సక్సెస్ఫుల్ లైఫ్ పొందుకున్నది. ఇప్పుడు సక్సెస్ పొందుకున్నారు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. ఆల్రెడీ సెకండ్ మెట్టు 10th ఇంటర్ పాస్ అయ్యి సెకండ్ మెట్టు ఎక్కిండ్రు. ఇంకా లాస్ట్ మెట్టు ఎక్కిన తర్వాత 10th మర్చిపోతే వాళ్ళకు ఉద్యోగం వస్తుందా? చెప్పండి. అలాగనే దేవుడి దృష్టిలో మనం మునుపు ఎలాగున్నామో దేవుని రాకడ సమీపం వరకు అలాగనే ఉండాలి. తనని తను తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడ్డ వాళ్ళు తగ్గింపబడరు. ఈరోజు చెప్పిన వాక్యాలన్నీ మనం దేవుడు రాకడ సమీపం వరకు హృదయంలో భద్రపరచుకోవాలి. ప్రాముఖ్యంగా 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనము మన దృష్టిలో, మన హృదయమైన పలక మీద కొందరు చేతుల మీద, ఇక్కడ హార్ట్ మీద టాటూ వేయించుకుంటారు, గుర్తుందా? అలా ఆ వాక్యము మన బ్రెయిన్లో టాటూలాగా ఉండిపోవాలి. చదవండి ఒకసారి గట్టిగా. పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. 1వ పేతురు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులయుండుడి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? దేవాది దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు హెచ్చుగా ఉండాలా, దీన మనస్కులై ఉండాలా? దీన మనస్సు అంటే ఏంటిది? తగ్గింపు అంటే ఏంటిది? సహనం అంటే ఏంటిది? మాటలు మనం బాగానే చెప్తాం, క్రియల రూపకంగా చూపించాలి కదా. క్రియలకు ఒక పదం ఉంటుంది కదా, అది చెప్పట్లేదు మీరు. సహనం అంటే ఏంటి చెప్పండి, నేను చెప్పిన వాక్యంలో. ఇప్పుడు ఎస్ ఒక్కరిలో ఉన్నప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు, పరలోకానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? కింద ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాడు, ఆరోహణం అయిపోయినప్పుడు ఒకలాగున్నాడు, పరలోకానికి వెళ్ళిన తర్వాత మన కోసం ఎదురు చూస్తూ ఒకేలాగా ఎదురు చూస్తున్నాడు. మారలే దేవుడు. మరి మనుషులమైన మనం ఎందుకు మారదాం? హల్లెలూయా. మారణ మనస్సు మనకందరికీ కలుగుందుముగాక. హల్లెలూయా. దేవుని బలిష్టమైన చేతుల క్రింద ఉందుముగాక. దేవుని బలిష్టమైన చేతుల క్రింద ఉండి దీన మనస్కులమై ఉందుముగాక. అప్పుడు మన ఉద్దేశములైన సఫలపరచునుగాక, మన మొర ఆయన చెవికి వెళ్ళునుగాక. ఉట్టిగానే కాదు, ప్రార్థన చేస్తాం, ప్రభువా నా పన్నుల భారం అంతా నీ మీద మోపుతున్నాను తండ్రి, నా ఉద్దేశంలో సఫలపరచంట. అయిపోతుందా? మరి దేవుడు ఎలా ఉండమంటున్నాడు? అలా ఉండాలి కదా మనం. అట్లా ఉన్నప్పుడే దేవుడు మన భారంలో ఆయన మీద మోసుకొని మన ఉద్దేశంలో సఫలపరుస్తాడు. మన యందు సంతోషించే వారి యందు మనము సంతోషించాలి. అంటే మన యందు సంతోషించేవారు ఎవరున్నారు? క్రీస్తు ఒక్కడే. కాబట్టి క్రీస్తులో మనము సంతోషం కలిగి ఉండాలి. క్రీస్తులో ఉన్నామంటే మనం సంతోషం కలిగిన వాళ్ళమే. దుఃఖం ఎక్కడ ఉంటుంది?
బాధ ఎక్కడ ఉంటుంది, వేదన ఎక్కడ ఉంటుంది, కురుంగుదలు ఎక్కడ ఉంటుంది? అవన్నీ నీ ఏమంటారు నీ చుట్టుపక్కల రావడానికి కూడా భయపడతాయి. నువ్వు సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు. ఎప్పుడు దుఃఖముఖం కలిగి ఉన్నట్లయితే ఇంక నా ఆయుధమే అని మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తుంది. ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా, దీన మనస్కులై బలిష్టమైన చేతుల కింద ఉండి అప్పుడు ఆయనకు మొర పెట్టుకొని మన జీవితానికి కావలసిన ఆశీర్వాదాలు పొందుకుందాముగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, జీవంగల విషయ జీవాధిపతి, నిఘనమైన నామానికి స్తోత్రం. నరజ ఈ కొద్ది మాటలు నా ప్రభా మా జీవితంలో సఫల ఫలితం చేయని నా ప్రభా, నా తండ్రి దీన మనస్కులమై ఉండుటకు నా ప్రభా నీ బలిష్టమైన చేతులు రెక్కల క్రింద ఉండి నా ప్రభా యేసయ్య నీ యందు సంతోషించిన ప్రభా నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. మా పనుల భారం నీ మీద మోపుతున్నాం యేసయ్య. ఇది మొదలుకొని నా ప్రభా వాక్యం చెప్పిన ప్రకారం నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ నీ నామ మహిమార్థమై బ్రతికే జీవితం మాకు దయచేయండి. నీ కృప ఎల్లవేళలా మాకు తోడుగా ఉంచండి. నీ సన్నిధి ప్రసన్నత ఎల్లవేళలా మాకు తోడుగా నీడుగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ